Even this evening, ఈ సాయంకాల సమయంలో కూడా we have come here to receive miracles. ఈ రోజు అద్భుతాలను పొందుకోవడం కోసమే మనం వచ్చి ఉన్నాం. I want to bring you God's word. దేవుని యొక్క వర్తమానాన్ని మీకోసమే తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాను. In Jeremiah 31 and verse 3, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో God says, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, my children, I have loved you with an everlasting love. నా ప్రియమైనటువంటి పిల్లలారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. I have loved you, my children, with an everlasting love. నా ప్రియమైనటువంటి పిల్లలారా, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. Anything may fail in this world, ఈ లోకములో సమస్తము కూడా ఓటమి పాలవచ్చును, but now my love for you will never fail. అయితే నా ప్రేమ ఎల్లప్పుడూ మీకోసమే శాశ్వతముగా ఉంటున్నది. Yes, you may have put me to shame all through your life, జీవితాంతము కూడా అనేకమైనటువంటి సిగ్గు అవమానములు అయి ఉండొచ్చునేమో, but yet I will not forsake you. అయితే నేను మిమ్మును విడువను. Anytime you call me and say, Daddy, help me, ఎన్నిసార్లైనా నా దేవా నన్ను కాపాడమని కూపిన నేను సాయం చేస్తాను. I am sorry, నన్ను క్షమించండి, have mercy on me, నన్ను కనికరించండి, I will come to you. నేను నీ యొద్దకు వచ్చేదను, I'll wipe away your tears. నీ కన్నీటిని తుడిచివేస్తాను, I will do miracles for you. నేను మీకోసమే అద్భుతాలను చేస్తాను. Mahatma Gandhi said this about his father. మహాత్మా గాంధీ గారు తన యొక్క తండ్రి గారి నిమిత్తం ఈ విధంగా సెలవిచ్చారు. When he was a young man, ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు one day Mahatma Gandhi ji went to his father ఒకరోజు మహాత్మా గాంధీ గారు తన తండ్రి యొద్దకు వెళ్ళారు. and he said, ఆయన అన్నారు, Daddy, నాన్నగారు, I have wronged you. నేను నీకు విరోధంగా తప్పు చేశాను, Please forgive me. దయతో నన్ను క్షమించండి. One by one, ఒకటి వెంబడి ఒకటి he began to talk about all the wrong things he did. తాను చేసినటువంటి ప్రతి విధమైన తప్పిదములన్నీ కూడా ఆయన యొద్ద తెలియచేశాడు. Mahatma Gandhi ji was afraid of his father. మహాత్మా గాంధీ గారు తన తండ్రి నిమిత్తము ఎంతగానో భయభక్తులు కలిగి He ఉన్నారు. thought his father will rise up and punish him. తన యొక్క తండ్రి తనను శిక్షిస్తాడేమో భయపడ్డాడు. But as he was mentioning each one of his mistakes, ప్రతి ఒక్కొక్క తప్పిదాని గురించి అతను తెలియచేస్తూ ఉండగా Gandhiji's father's eyes began to water గాంధీజీ గారి తండ్రి యొక్క కన్నులో నుంచి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. and tears began to flow down. కన్నీరు అలాగున కారుస్తూనే ఉన్నాడు. Tears began to flow down. కన్నీరు కారుస్తూ ఉన్నాడు తండ్రి గారు. The more he told him his weaknesses, తనకున్నటువంటి ప్రతి విధమైన బలహీనతలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నప్పుడు the more Mahatma Gandhi's father's eyes were shedding tears. మహాత్మా గాంధీ గారి యొక్క తండ్రి తన యొక్క కన్నీటితో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. But then అయినప్పటికీ Mahatma Gandhi said, మహాత్మా గాంధీ గారు తెలియచేశారు, as my father's tears were coming down, మా తండ్రి గారి యొక్క కన్నీరు అలాగున కారుస్తూ ఉండగా I felt those tears were washing away my wrongs and my sin. ఆ కన్నీటి ద్వారా నేను చేసినటువంటి ప్రతి విధమైన తప్పిదములన్నీ కూడా అవన్నీ కూడా శుద్ధీకరిస్తూ ఉన్నాడు. That's the love of a father. అదేనండి తండ్రికి ఉన్నటువంటి ప్రేమ. Gandhiji said, my father's tears washed away my weakness and forgave me. గాంధీజీ గారు అన్నారు, మా తండ్రి గారి యొక్క కన్నీటి ద్వారా నాకున్నటువంటి బలహీనతలన్నీ కూడా తుడిచివేస్తూ ఉన్నాయి. But we have a heavenly father అయితే మనకు పరలోకమందు తండ్రి ఉన్నాడు, who doesn't love us only by shedding tears. తన యొక్క కన్నీటి ద్వారా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He has shed his blood for us. ఆయన మన కొరకమే రక్తాన్ని సిందిస్తూ ఉన్నాడు. And the more we say, Lord Jesus, I am sorry, I am a sinner, ప్రభు అయినటువంటి యేసు, నేను పాపిలను క్షమించమని కోరినప్పుడు his blood flows. తన యొక్క రక్తం అలాగునే కన్నీరుగా వస్తూ ఉన్నది. The blood of Jesus flows. ప్రభు అయినటువంటి రక్తము కారుస్తూ ఉన్నాడు. And it cleanses us from every sin. ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. The blood of Jesus Christ, our heavenly Father, cleanses us from all sin. పరలోకమందున్న మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. Today you have come to Jesus ఈ రోజు మీరు ప్రభు అయిన యేసు వద్దకు వచ్చి ఉన్నారు. to cry for your
sins. మీ పాపముల కొరకే మీరు మొర్రపెట్టడం To కోసమై cry and tell him, Lord, I am sorry. I'm addicted to alcohol. దేవా నన్ను క్షమించండి, నేను మద్యపానానికి బానిసై ఉన్నాను, నాయనను క్షమించండి. Maybe you're saying, I'm addicted to evil, lustful thoughts, lustful things. ఒకవేళ నేను యెహోలోక సంబంధమైనటువంటి దురాలోచనలకు నేను పాపమునకు లోనైన చెలవిస్తున్నారా? I've cheated my wife, I've cheated my children. నా యొక్క భార్యను మోసగించాను, పిల్లలను మోసగించాను, I've cheated people. ప్రజలను నేను మోసగించాను, I am full of sin. నేను పరిపూర్ణమైన పాపములో ఉన్నాను. And because of these sins, the evil powers have come upon me. ఈ పాపము ద్వారా దుష్ట శక్తులు నన్ను నా మీదకి వచ్చి ఉన్నాయి. You have come to cry. మీరు మొర్రపెట్టడానికి వచ్చి ఉన్నారు. And you have come to cry at the feet of Jesus. ప్రభువైనటువంటి యేసు పాదముల యొద్ద కన్నీరు కార్చడం కోసం మీరు వచ్చి ఉన్నారు. Jesus says, యేసు సెలవిస్తున్నారు, my child, నా పిల్లలారా, I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I am not going to condemn you. నేను మీ మీద నేరారోపణ చేయను, I am not going to cast you away. నేను మిమ్మల్ని తోసిపుచ్చను, I am not going to rebuke you. నేను మిమ్మల్ని ఖండించను. I will love you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. That is the love of Jesus. అదేనండి ప్రభువైన యేసుకున్నటువంటి He ప్రేమ. will forgive all your sins. ఆయన మీ పాపములన్నిటిని కూడా క్షమిస్తూ ఉన్నాడు. Do not be afraid. భయపడకండి. Let me pray for you. నేను మీకోసం ప్రార్థిస్తాను. Father, తండ్రి, remember your children. మీ ప్రియ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. Lay your hands upon them వారి మీద మీ హస్తాలు ఉంచండి. and take away every sin and nature of sin from their spirits, Lord. వారి ఆత్మలో ఉన్న ప్రతి పాపమును, పాపపు స్వభావాన్ని తొలగించండి నాయన. Lord, cleanse them from every addiction. తండ్రి, ప్రతి విధమైనటువంటి బలహీనత శోధన నుంచి వారికి విడుదల దయచేయండి. రాజేంద్ర, God is removing every evil power that is causing you to drink. నిన్ను త్రాగుడుకు బానిస చేస్తున్నటువంటి ప్రతి విధమైన దురాత్మలను ప్రభువైన యేసు తీసివేస్తూ ఉన్నాడు. You say you're useless to you and your family. ఇవంటున్నావు, నేను నా కుటుంబానికి నాకు ఏమాత్రం పనికిరాను అనుకుంటున్నావు. The Holy Spirit is coming upon you పరిశుద్ధాత్మ ఇప్పుడు నీ మీదకి వస్తూ and ఉన్నాడు, delivering you. నీకు విడుదలనిస్తూ ఉన్నాడు. Thank you, Lord, for delivering those who are oppressed of the evil powers. తండ్రి, ఎవరైతే దుష్ట శక్తుల ప్రభావం చేత ఉన్నారట్టి వారికి విడుదల దయచేసినందుకు కొరకై వందనాలు. Father, let every sinful pleasure leave them. తండ్రి, ప్రతి విధమైనటువంటి పాపపు భోగేచ్ఛల నుంచి విడుదల విరిగి దయచేయండి. Lord, let every addiction leave them. తండ్రి, ప్రతి విధమైనటువంటి బలహీనత తొలగిపోవును గాక. Let every wrong relationship in their lives leave them. వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన అక్రమ సంబంధాలు వెళ్ళిపోవును గాక. Let the addictions towards pornography on internet leave them. తండ్రి, వారికి ఉన్నటువంటి ఫోనోగ్రఫీ, ఇంటర్నెట్ ద్వారా ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనత వెళ్ళిపోవును Let the గాక. addictions to the video games and wrong relationships through texting leave them in Jesus' name. వీడియో గేమ్స్ కు బానిసైనటువంటి వారు SMS ద్వారా అక్రమ సంబంధాలు పెంచుకున్న అలవాట్లు యేసు నామమున వెళ్ళిపోవును గాక. Lord, let them begin to hear your voice. తండ్రి, ఇప్పుడే వారు మీ స్వరము విందురుగాక. Let them see your face. మీ యొక్క ముఖాన్ని వారు చూచుదురుగాక. Give them grace to read the Bible and pray and keep themselves holy. తండ్రి, బైబిల్ గ్రంథాన్ని చదువుకొని వారు పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం చేయండి. Thank you for the peace you are sending into their life. తండ్రి, వారి జీవితాల్లోనికి మీరు పంపిస్తున్నటువంటి శాంతిని బట్టి మీకు వందనాలు. Mr. Nandan, మిస్టర్ నందన్, God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని ముట్టుచూ ఉన్నాడు. Yes, your whole chest is burning. అవును, మీ యొక్క ఛాతీ అంతా మండుచున్నది. And because of the evil habits, your body, your organs have been affected. మీకున్నటువంటి దురలవాట్ల వలన మీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా బాధించబడింది. Jesus casts out those evil powers. దేవుడు అట్టి దుష్ట శక్తులన్నిటిని కూడా తోలివేస్తూ ఉన్నాడు. He's cleansing your sin, మీ పాపములను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. healing your body. మీ దేహాన్ని ఆయన Be స్వస్థపరుస్తున్నాడు. a new man and preach God's word. మీరు నూతన వ్యక్తిగా మార్చబడి దేవుని యొక్క వర్తమానాన్ని తెలియజేస్తారు. Rise up in stature in the world. ఈ లోకములో జ్ఞానముతో మీరు ఉన్నతంగా హెచ్చించబడతారు. Let this day be a day of great blessing for your children, తండ్రి, Lord. ఈ దినము మీ ప్రియ పిల్లలకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దినముగా ఉండునుగాక. Let them get back everything. సమస్తాన్ని వారికి తిరిగి అనుగ్రహించండి. Bless the young people. యవనస్తులను దీవించండి. Give them a clean life. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వండి. Sanctify them. వారిని పవిత్రపరచండి. Raise them to great heights in their studies. వారి యొక్క చదువులో ఉన్నతమైనటువంటి స్థానాలకు హెచ్చించండి. Give them degrees after degrees. తండ్రి, డిగ్రీలు వెంబడి డిగ్రీలు ఇవ్వండి. Timothy, తిమోతి, God is answering your prayer. దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. He'll give you many degrees. ఆయన అనేకమైన డిగ్రీలు ఇస్తూ ఉన్నాడు. And He will prosper you in the future. భవిష్యత్తులో మిమ్మల్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు.
Bless them, Lord. తండ్రి దీవించండి. Make this day a great day of blessing. తండ్రి ఇది గొప్ప ఆశీర్వాదకరమైన దినంగా మార్చండి. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్.